ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. 2025వ సంవత్సరంలో మరొకసారి బంగారు పండ్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందరికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువునకు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మరలా మీ అందరి గృహాలలోనికి ప్రతి ఉదయకాల సమయంలో బంగారు పండ్లు అనేటువంటి ఈ అనుదిన వర్తమాన కార్యక్రమాన్ని మరలా నూతనంగా స్టార్ట్ చేయడానికి దేవుడు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. మరి అనుదినము మీ గృహాల్లోనికి వస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్లో మీరు ఆదరించిన విధానాన్ని బట్టి దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. మీరు అందరూ ఎంతో ఆసక్తిగా బంగారు పండ్లు అనే కార్యక్రమాన్ని ఆదరించారు. అనేకులు బలపరచబడ్డారు, అనేకులు సేదతీర్చబడ్డారు, అనేకులైతే మాకు మెసేజెస్ పెడుతున్నారు. ఆ వర్తమానాల ద్వారా మేము బ్రతుకుతున్నామని పెడుతున్నారు. అది ఎంతో గొప్ప మాట కదా. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బ్రతికింపచేస్తుంది, మనల్ని జీవింపచేస్తుంది, మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఆయన మనల్ని నిజముగా వాక్యము ద్వారానే ప్రతి దినము పోషిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం ద్వారా మీ గృహాలలోనికి బంగారు పండ్లు అనేటువంటి కార్యక్రమం తీసుకుని రావడానికి, మరి అనుదినము ఈ వర్తమానాలు మీరు మీ యొక్క గృహాలలోనే ఉండి వినడానికి దేవుడిచ్చినటువంటి ప్రశస్త అవకాశాన్ని బట్టి మరొక మారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. అయితే ఒక చిన్న మాట, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈ యొక్క పాస్టర్ లకుమా అనేటువంటి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నమ్ముతున్నాను. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన, ఒక లైక్ పెట్టడం వలన, మీరు అనేకులకు ఈ యొక్క వర్తమానం చాలా బాగుంది అని షేర్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మన యొక్క వర్తమానాల్ని యూట్యూబ్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనేక మందికి. ఒకవేళ మీరు లైక్ పెట్టలేదనుకోండి, కిందన ఏ కామెంట్ రాయలేదనుకోండి, మీరు ఎవరికి షేర్ చేయలేదనుకోండి, మీ మటుకు మీరే చూసుకొని ఊరుకున్నారనుకోండి, మనకి వ్యూస్ తగ్గిపోతాయి. అప్పుడు అంటే యూట్యూబ్ వాళ్ళే ఈ వాక్యాన్ని సజెస్ట్ చేసి ప్రమోట్ చేయడానికి మనం అవకాశం కోల్పోతాం. కాబట్టి మీరు చూస్తున్న మీలో అనేకులు ఈ రోజు నుంచి వర్తమానాలను చూసినప్పుడు జస్ట్ మీకు ఆ వర్తమానం ఆశీర్వాదకరంగా అనిపిస్తే ప్రైజ్ ది లార్డ్ అని పెట్టండి, అక్కడ లైక్ పెట్టండి. ఇంకా ప్రభు చిత్తమైతే మీ స్టేటస్లో ఇది పెట్టుకున్నప్పుడు మీ కాంటాక్ట్స్ అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడగలుగుతారు. ఈ న్యూ ఇయర్లో మీరు ఇది ఫాలో అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీకు ఇష్టమైతే ఇలా ఫాలో అవ్వండి. వర్తమానం దగ్గర ఖచ్చితంగా మీరు ఎలా ఉందో, వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందా, లేకపోతే దేవుడి నామానికి మహిమకరంగా ఉందా అనేటువంటి ఒక్క మాట మీరు కామెంట్ పెట్టండి, లేదంటే లైక్ పెట్టండి, ప్రైజ్ ది లార్డ్ పెట్టండి. మరి అనేకులకు ఇది పంపించడం మర్చిపోకండి. మరి వర్తమానంలోనికి వెళ్ళిపోదామా? న్యూ ఇయర్లో మనము ఒక బ్రేక్ త్రూ ఇయర్గా ఈ ఇయర్ని నేను 31st నైట్ చెప్పాను. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఈ యొక్క సంవత్సరంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనం ఆశ కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండి, పరిశుద్ధతలో నిలకడగా ఉండి, దేవునిని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటామని ఈ 7 రోజులు జరిగినటువంటి ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలలో కూడా నేను వర్తమానాలు చెప్పేటప్పుడు దేని ద్వారా మనకి జయం కలుగుతుందో చెప్పాను నేను కొన్ని విషయాలు. మీరందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచి ఒక 4 రోజుల పాటు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ జీవితము ఎదగకుండా చేయడానికి, మన జీవితంలో లేదంటే ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి చేదైన వేర్లు అవన్నీ కూడా మీరు పెరికి వేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ చేదైన వేర్లు మనకి కనిపించకుండా మనలో ఎలా నివాసం ఉంటాయో, ఆ చేదైన వేర్లు ఏమై ఉన్నాయో కొన్ని వేర్లను మనం ఈ రోజు నుంచి ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, ఒక చేదైన వేరు గురించి మీతో మాట్లాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని ఆయన భయపడుతూ ఉన్నాడంట. చేదైన వేరు ఏదైనా మీలో మొలచి మీరు అపవిత్రులైపోతారేమో అని చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. చేదైన వేర్లు అంటే ఏంటి? అసలు మనలో మన ఆత్మీయ జీవితానికి లేదంటే మనం ఆత్మీయ ఎదుగుదలకి దేవుని బ్లెస్సింగ్స్ మన మీద రాకుండా ఉండడానికి అవసరమైనటువంటి కొన్ని వేర్లు, అవి ఏమిటో
మనం గ్రహించలేకపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో. అవి మనలో ఉంటూ ఉంటాయి, కానీ ఇది దేవునికి విరోధమైన చేదైన వేరు అని మనం గ్రహించలేకపోతూ ఉంటాం. కాబట్టి మొదటగా అనేక మంది ఈ రోజుల్లో చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు కృంగుబాటు అంటారు దాన్ని, కృంగుదల. వాళ్ళు ఆత్మలో కృంగుదల, మానసికంగా కృంగుదల, అన్ని విషయాల్లో కూడా ఒక డిప్రెషన్ అనేటువంటి ఒక దురాత్మ చిన్న బిడ్డలు చదువులు చదువుకుంటున్న బిడ్డలకు కూడా డాక్టర్ దగ్గర తీసుకుని వెళుతూ ఉన్నారు. ఏమైందో తెలియదండి, ఎవరితోనే మాట్లాడట్లేదు, ఏంటో ముభావంగా ఉంటుంది పాప, అసలు చదువు మీద శ్రద్ధ చూపించట్లేదు, సరిగా భోజనం చేయట్లేదు అంటే డాక్టర్ అంటున్నారు ఏంటో డిప్రెషన్లోనికి వెళ్ళినట్లుంది, మీరు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, ఎక్కువగా మీరు ఏమీ కూడా బాధించకండి, కాసేపు అలా విడిచిపెట్టండి, మంచిగా ప్రేమతో మాట్లాడండి, ఇదిగో ఈ మెడిసిన్ వాడండి అని ఇస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి డిప్రెషన్ ఏంటండి? యవ్వనస్తులు వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా వ్యర్థమైన దాని మీద దృష్టి పెట్టి చిన్న చిన్న విషయాల్ని అదే వాళ్ళకి లైఫ్లో చాలా పెద్ద విషయం అనుకుని, ఒక ఫ్రెండ్ మాట్లాడకపోతే, ఒక ఫ్రెండ్ తనకి హాయ్ చెప్పకపోతే, ఎవరో తనకి తెలిసినటువంటి వాళ్ళు తనని మంచిగా ట్రీట్ చేయకపోతే, లేదంటే ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తే, లేదంటే ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తే వీళ్ళు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. వద్దు అనేటువంటి పనులు తల్లిదండ్రులు ఇవి వద్దు, ఇవి చేయొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, ఆ కాలేజీలో జాయిన్ అవ్వద్దు, ఇలా చేయొద్దు అని చెప్తే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్య వయస్కుల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళకున్నటువంటి బరువులు, బాధ్యతలు, వాళ్ళకున్నటువంటి అంటే బాధలు, అప్పులు, రకరకాల బాధ్యతలను బట్టి వాళ్ళు కూడా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. మరి ఇంక వృద్ధులైతే వారి బిడ్డలు వాళ్ళకి దూరంగా ఉండడమో, సరిగా పట్టించుకోకపోవడమో, లేకపోతే వాళ్ళు లోన్లీనెస్ని అనుభవించడమో, ఒకరు ఉండి ఒకరు చనిపోయినటువంటి వృద్ధులు ఉంటారు. వాళ్ళు మాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు అని డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవునికి సంబంధించిన బిడ్డలు డిప్రెషన్లోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ డిప్రెషన్, ఆ కృంగుబాటు అనేటువంటిది ఒక దురాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, అది ఒక దురాత్మ అని మీరు తెలుసుకుంటే దానిని ఖచ్చితంగా తరిమివేస్తారు. ఎంత మాత్రం కూడా డిప్రెషన్లోనికి వెళ్ళడానికి వీలు లేదు. అనేక మందిలో ప్రార్థనాత్మ లేకపోవడానికి, దేవుని వైపు తిరగకపోవడానికి, వాక్యాన్ని, సజీవమైన వాక్యాన్ని వాక్యంగా ధ్యానం చేసుకోలేకపోవడానికి డిప్రెషనే కారణం. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని హృదయములో విచారము వాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. అంటే ఒకని హృదయంలో విచారము వానిని కృంగజేస్తుందంట, ఒక దయగలిగిన మాట వానిని సంతోషపెడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దయగలిగిన మాట దేవుని మాట తప్ప ఇంకేముంటుందండి? హృదయంలో విచారం ఏం చేస్తుందంట? వానిని కృంగిపోచేస్తుందంట. అదే డిప్రెషన్ దురాత్మ. అంటే కేవలము బలహీనులమైన మనమే కాదు, కానీ మహా గొప్ప సేవకులే ఈ డిప్రెషన్ గుండా ప్రయాణం చేసి వెళ్ళారు. అగ్ని ప్రవక్త అని పేరు పొందినటువంటి ఏలియా గారే ఒక దినాన రాణి ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ చెప్పున చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు ఆయన. బదరి చెట్టు కిందకి వెళ్ళిపోయాడు ఆయన. అయ్యో, నేను చనిపోతే బాగుండు, ఎందుకు వచ్చింది ఇంత మట్టుకు, నాకు చాలు, చేసింది చాలే నాయన, నేను ఇంతవరకు ఏం చేశానో, నీ సన్నిధిలో ఎలా నిలవబడ్డానో, నేను ఎలా నీకోసం గొప్ప కార్యాలు చేశాను, ఇవన్నీ చాలే ఇంకా నాకు, ఇక నన్ను తీసేసుకో అన్నంతగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు అతను. అంటే దేవునితో అంత కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే అలా అయిపోతే బలహీనమైనటువంటి అనేక మంది చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవాళ్ళు మరి ఎక్కువగా కృంగుబాటులోనికి వెళ్ళిపోతారు కదా. శాతాను కలిగి ఉన్న ఆయుధాలన్నిటిలో కూడా ఇది అతి పెద్ద ఆయుధం అంట. వాడి దృష్టిలో ఇది అతి ఖరీదైన ఆయుధం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాడు ఇంకా అన్ని ఆయుధాలని ఉపయోగించాక ఇంకా వాడికి ఏ ఆయుధము ఇంకా ఉపయోగించడానికి లేదు అన్నప్పుడు ఈ డిప్రెషన్ దురాత్మను పంపిస్తాడు అని కొంతమంది సేవకులు వాళ్ళ బోధల్లో చెప్తూ ఉంటారు. నిజమే అనిపిస్తుంది నాకు కూడా విన్నప్పుడు. కాబట్టి మీరంత మాత్రం కృంగిపోవడానికి వీల్లేదు. మన దేవుడు సమస్తము చేయడానికి సమర్థుడండి. అది కూడా ఒక చేదైన వేరు మీ హృదయంలో. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవైపోతావు అని రాయబడి ఉంది. సామెతల గ్రంథము 24:10 అండర్లైన్ చేసుకోండి ఈరోజు.
మీ గృహంలోనికి ఈరోజు వచ్చినటువంటి దయగల మాట, మీ గృహంలోనికి వచ్చినటువంటి ఈరోజు ఒక బంగారు పండు వంటి మాట ఏంటో తెలుసా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవైపోతావు. నువ్వు చేతకాని వాడవగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఈ ఇయర్లో మరీ ఎక్కువగా తన బిడ్డల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ సరిహద్దులు విశాలపరుస్తాను అంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. మనకు ఎన్ని గందరగోళ పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని గాలి తుఫాను అలజడులు చేత మనము కొట్టబడుతూ ఉన్నా కూడా నీకు అపాయం ఏమీ రాదు అనే వాగ్దానం చేశారు దేవుడు. అలాంటి గడ్డు పరిస్థితులు ఒకవైపు ఉన్నప్పటికీ నీవు ఆశీర్వదింపబడతావని ఇయర్ వాగ్దానం చేశారండి దేవుడు. కాబట్టి ఇప్పుడే ఈ దయగల మాట ఆ యొక్క కృంగిన స్థితిలో నుంచి నిన్ను బయటికి లేవనెత్తునుగాక. ఒక అద్భుతం చేస్తాడండి దేవుడు ఈరోజు. ఎందుకంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి మరి దేనికి కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డ. గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సమర్థుడు. అప్పుల వలన అనేక మంది బాధల్లోనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అప్పు ఊబిలో నుంచి నేను నిన్ను లేవనెత్తి నిన్ను అప్పిచ్చేవానిగా చేస్తాను, అప్పు తీసుకునేవానిగా నిన్ను చేయను అని దేవుని వాగ్దానం ఉంది. ఈరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. కొంతమంది వారి కుటుంబస్తుల్లో ఎవరో ఒకరికి తీవ్రమైన అనారోగ్యం ఉండడం ద్వారా మిగిలిన వాళ్ళు ఆ సేవలు చేయలేక ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి అది వాళ్ళను చూసి వీళ్ళు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. రోగులను చూసి, ఇంట్లో ఉన్నటువంటి ఒక రోగగ్రస్తుడైనటువంటి భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అలాంటి ఒక అనారోగ్యం వస్తే అది చూసినప్పుడు మిగిలిన వాళ్ళకి అదొక రకమైనటువంటి కృంగుబాటు అనేది వస్తుందని సర్వేలు చెప్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి బయటికి రండి. మన దేవుడు మారా చేదుని మధురంగా మారుస్తాడంట. ఆయన అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇంకా చిన్న బిడ్డలైతే వారికి దేవుని వాక్యము చేతనే మీరు అనుదినము వారిని పోషించాలి. వారి మీద అనుదినము మీరు రక్తం ప్రోక్షించండి, యేసయ్య రక్తాన్ని. అనుదినము వారు పడుకున్నప్పుడు మీరు చక్కగా వారి యొక్క పడక దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి బిడ్డల కొరకు. ఏ దుష్టుడు కూడా మా బిడ్డల్ని ముట్ట జాలడయ్యా, ఇదిగో ఈరోజు నీ రక్తాన్ని మా బిడ్డల మీద ప్రోక్షిస్తున్నానని చెప్పండి. యవ్వనస్తులైనటువంటి బిడ్డలు రకరకాల వ్యసనాల చేత ఈడవబడి వాటిల్లో నుంచి బయటికి రాలేక కృంగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ చేదైన వేర్లన్నీ మీ గృహంలో నుంచి ఈరోజు బయటికి పోవాలని నేను ఆశపడుతున్నాను. అవి పోవడానికి ఏమి చేయాలని దేవుడు చెప్పాడో చెప్పండి. ఏమీ లేదు. దేవుని యొక్క ఒక దయగల మాట కృంగిన వాణిని లేవనెత్తుతుందంట. హల్లెలూయా. ఈరోజు ఈ మాటల ద్వారా ఏ గృహములో అయితే ఇలాంటి కృంగుబాటు దురాత్మ ప్రవేశించిందో, ఈ డిప్రెషన్ దురాత్మ ప్రవేశించిందో, ఆ యొక్క దురాత్మని రోజు పారద్రోలడానికి అవసరమైన కృప మీ గృహంలోనికి దిగి వచ్చునుగాక. చేదైన వేరు బయటికి పారిపోవునుగాక. చూడండి, హెబ్రీల్కి రాసిన పత్రిక 12:15లో నేను చదివినట్లు, అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికిన మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడంట. ఇక్కడ మన సబ్జెక్ట్ ఆయన ఏశావు సబ్జెక్ట్ కాదండి, చేదైన వేరు సబ్జెక్ట్. అలాంటి ఏదైనా ఒక చేదైన వేరు నీ యొక్క భవిష్యత్తులోనికి నీవు వెళ్లకుండా, మీరు తర్వాత ఎంత ఏడ్చినా కూడా ఆ యొక్క నిజమైనటువంటి దీవెన పొందుకోలేకపోతారేమో. ఇదే సరి అయిన సమయము. దయచేసి మీరున్నటువంటి ఆ యొక్క కృంగుబాటు స్థితిలో నుంచి బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే మీ ఇంట్లోనే ఉంటే, లేదు మీరే అలాంటి కృంగుదలలో ఉంటే, నేను ఇప్పుడు చేయబోయే ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ఖచ్చితంగా ఈరోజు ఆ యొక్క స్థితి నుంచి మీరు బయటికి రావాలని దేవుని యొక్క నామంలో నేను వేడుకుంటూ మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేద్దామా? కీర్తనాకారుడు కూడా ఈ మాట అంటున్నాడు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు అని. కాబట్టి ఈరోజు చెప్పండి, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. మన దేవుని మీద మీరు గురి పెట్టుకోండి, మన దేవుని మీద మీరు ఆశ పెట్టుకోండి. ఆయన నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. కాబట్టి మీరు చెప్పండి, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. ఈరోజు ఖచ్చితంగా నీవు ఆ కృంగిన స్థితిలోనికి లేవనెత్తబడుతున్నావు అని మొదట ఆ మాట మీ నోట్లో మాట్లాడుకోండి. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి మీకు వందనాలు ప్రభువా. ఈ దినాన ప్రత్యేకమైన విధానంలో బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను ప్రభా. ప్రతి విధమైన కృంగుబాటు నుండి యేసు నామంలో నాయన బిడ్డలు బయటికి వచ్చుదురుగాక నా తండ్రి. ఏ గృహంలోనికైతే ఈ యొక్క స్వరము వినబడిందో ప్రభా, ఏ గృహంలోనికైతే ఈ యొక్క బంగారు పళ్ళు కార్యక్రమము ద్వారా నా స్వరము రీచ్ అయిందో ఆ గృహంలో నుంచి ఆ డిప్రెషన్ అనే దురాత్మ యేసు నామంలో ఇప్పుడే బయటికి పమ్మని గద్దిస్తున్నాను ప్రభా. ఆత్మ కార్యాలు జరిగించండి. ఇది మా శక్తితోనూ మా బలముతోనూ కౌన్సిలింగ్తోనూ అయ్యేది కాదయ్యా, కేవలం నీ ఆత్మ ద్వారా జరిగేది. యేసు నామంలో జరుగుతుంది ప్రభువా. ఇది నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే దైవిక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆర్థిక స్వస్థత వారి గృహాలలోనికి వచ్చునుగాక. ఇమ్మీడియట్ హీలింగ్స్ కలుగునుగాక. నీ గాయముల గుండా వచ్చిన రక్తము ఆ ఇంటి మీద ప్రోక్షించబడునుగాక. గొప్ప సమాధానపు ఆత్మ గృహంలోనికి వచ్చునుగాక. కృంగుబాటు యేసునామంలో బయటికి పారిపోవునుగాక. నీ కృపగల హస్తానికి బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఇచ్చిన దైవిక స్వస్థతను బట్టి వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.